రాష్ట్రంలో మూడో రోజు పర్యటిస్తోంది నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణుల కమిటీ. జలసౌధ నుంచి రాజేంద్రనగర్ రెగ్యులేటరీ ల్యాబ్ కి బయలుదేరారు కమిటీ సభ్యులు. రాజీవ్ నగర్ లోని రీసెర్చ్ ల్యాబ్ లో పలు డిజైన్స్ ని పరిశీలించనుంది చంద్రశేఖర్ కమిటీ. డ్యామ్ సేఫ్టీ యాక్ట్ ప్రకారం సమస్య వచ్చినప్పుడు చర్యలు ఎందుకు తీసుకోలేదని అధికారుల్ని ప్రశ్నించింది నిపుణుల కమిటీ. యాక్ట్ ప్రకారం ఎలాంటి చర్యలు తీసుకున్నారో నివేదిక రూపంలో ఇవ్వాలని అధికారుల్ని కోరారు సెంట్రల్ టీం సభ్యులు. తర్వాత రాజీవ్ నగర్ నుంచి నేరుగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీకి బయలుదేరనుంది ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ. డీటెయిల్స్ యాదగిరి అందిస్తారు. యాదగిరి. యశోద, 3 రోజుల పాటు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కమిటీ ఏదైతే ఉందో అది 3 రోజుల పాటు హైదరాబాద్లో ఇక్కడ ఉన్నటువంటి ఆ ఇరిగేషన్కి సంబంధించిన అధికారులు, తర్వాత గతంలో ఇరిగేషన్ శాఖలో పనిచేసి ఎవరెవరైతే దీంట్లో ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధిత ఉన్న శాఖలు ఉన్నాయో ఆ శాఖలకు సంబంధించినటువంటి అధికారులు, ఆ తర్వాత ఈ ప్రాజెక్టు నిర్మాణం చేసినటువంటి ఏజెన్సీ ఏదైతే ఉంటుందో ఆ ఏజెన్సీకి సంబంధించిన అధికారులతోని 3 రోజుల పాటు విడివిడిగా ఈ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ విడివిడిగా వాళ్ళతో అధికారులతో సమావేశమైంది. ఆ తర్వాత ఏదైతే ఏజెన్సీ ఉందో ఏజెన్సీకి సంబంధించినటువంటి ఇంజనీర్లతో కూడా సపరేట్గా ఈ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కమిటీ సమావేశమైంది. అంటే ఇప్పటికే ఈ నెలలోనే మనకు 6, 7, 8 3 రోజుల పాటు హైదరాబాద్కు వచ్చినటువంటి ఈ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ మొదటి రోజు అధికారులతో సమావేశమై ఆ తర్వాత 2 రోజుల పాటు ఏదైతే ఈ మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా ఈ 3 బ్యారేజీలు ఉన్నాయో 3 బ్యారేజీలకు సంబంధించి డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి ఏం జరిగింది అనే దానిపైన పూర్తి స్థాయిలో అక్కడ ఈ కమిటీ పరిశీలించింది. ప్రధానంగా మేడిగడ్డకు సంబంధించి ఆ పిల్లర్స్ ఏదైతే కుంగాయో పగిలిన పిల్లర్సు, కుంగినటువంటి ఆ బ్రిడ్జికి సంబంధించి పూర్తి స్థాయిలో ఎందుకు ఈ కుంగిపోవాల్సిన సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది, తర్వాత ఈ అన్నారం, సుందిలకు సంబంధించి కూడా ఎందుకు వాటర్ లీకేజ్ అవుతుంది, దీనికి గల రీజన్స్ ఏంటి, ప్రజెంటు రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ రాజకీయ పార్టీలు ఏం చెప్తా ఉన్నాయి, ఇప్పుడు ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుంది. సో ఈ ఏదైతే రచ్చ జరుగుతుందో తెలంగాణలో దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో 3 రోజుల పాటు అధ్యయనం చేసి హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్ళినటువంటి ఈ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు మళ్ళీ 3 రోజుల క్రితమే హైదరాబాద్కి వచ్చి కేవలం ఈ శాఖలకు సంబంధించినటువంటి అధికారులు ఈ ఏదైతే నిర్మాణం చేపట్టారో ఈ నిర్మాణం చేపట్టినటువంటి ఈ అధికారులతోని పూర్తి స్థాయిలో విడివిడిగా సమావేశమైంది. దీంతోపాటు ఏదైతే ఈ రిటైర్డ్ ఇంజనీరింగ్ అధికారులు ఉన్నారో ఏదైతే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ఉందో ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో మొదటి నుంచి కూడా ఉన్నటువంటి అధికారులు ఇప్పుడు వాళ్ళందరూ కూడా రిటైర్డ్ అయ్యారు. సో ఆ రిటైర్డ్ అయినటువంటి అధికారులను కూడా పిలిపించారు. వాళ్ళందరినీ కూడా ఎప్పుడు దీనికి సంబంధించి ఈ ప్రాసెస్ ఎప్పుడు స్టార్ట్ చేశారు, దీనికి సంబంధించినటువంటి నిర్మాణానికి సంబంధించినటువంటి పనులు ఎట్లా చేశారు, సో నాణ్యత విషయంలో ఎలాంటి నిబంధనలు పాటించారనే దానిపైన పూర్తి స్థాయిలో అధికారులను విడివిడిగా అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత ఇవాళ ఏదైతే రాజేంద్ర నగర్ ఉందో రాజేంద్ర నగర్లో దీనికి సంబంధించినటువంటి రీసెర్చ్ ల్యాబొరేటరీ ఉంది. ఆ ల్యాబొరేటరీకి వెళ్ళి అక్కడ దీనికి సంబంధించినటువంటి డిజైనింగ్, తర్వాత దీనికి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమేమి తీసుకున్నారు, ఎప్పటి నుంచి దీనికి సంబంధించినటువంటి నిర్మాణ పనులు చేపట్టారు, సో ఎందుకు కుంగుబాటు గల కారణాలు ఏంటి, అధికారులు చెప్పింది ఏంటి, వాస్తవానికి ఉన్నదేంటి అనే దానిపైన ఈ 3 రోజుల పాటు పూర్తి స్థాయిలో అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత వాళ్ళకు వచ్చినటువంటి డౌట్స్ కూడా ఏ అధికారిని అయితే ఎవరిని అడగాలో వాళ్ళకి సంబంధించిన డౌట్స్ కూడా వాళ్ళని అడిగి తెలుసుకున్నారు. ఇక కొంతమంది ఇరిగేషన్కి సంబంధించినటువంటి ఇంజనీర్లలోనే కొంతమంది పూర్తి స్థాయిలో సమాచారం ఇవ్వలేని సిచ్యువేషన్లో ఉంటే వాళ్ళపైన కొంత సీరియస్ అయినట్లు కూడా తెలుస్తుంది. కొంతమంది అధికారులు కావాలనే దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం ఇవ్వట్లేదనే కొంత అసహనం కూడా వ్యక్తం చేసినట్లయితే తెలుస్తుంది. ఓవరాల్గా ఈ 3 రోజుల పాటు దీనికి సంబంధించి ఈ 3 బ్యారేజీలకు సంబంధించి ఏం జరిగింది, అధికారులు ఏం చెప్తున్నారు, వాస్తవానికి గ్రౌండ్ లెవెల్లో ఏముంది అనే దానిపైన పూర్తి స్థాయిలో తెలుసుకున్నారు. ఆ తర్వాత దీనిపైన ఒక ప్రాథమిక నివేదిక అయితే ప్రభుత్వానికి ఇచ్చే అవకాశం ఉంటుంది. 4 నెలలు, వాస్తవానికి 4 నెలలు ఈ కమిటీ టైం తీసుకున్నది. 4 నెలల్లో పూర్తి స్థాయిలో ఒక రిపోర్ట్ ఇస్తామని చెప్పారు. ఆ రిపోర్ట్ ఏదైతే వస్తుందో ఆ రిపోర్ట్ ఆధారంగానే ప్రభుత్వం కూడా ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చే రిపోర్ట్ ఆధారంగా మేము ముందుకెళ్తాం. దానికి సంబంధించి మరమ్మతులు చేయాలా లేక పూర్తి స్థాయిలో తీసేసి మళ్ళీ దాన్ని నిర్మించాల్సి ఉంటుందా, అసలు ఈ కమిటీ ఏం చెప్తుంది, కమిటీ చెప్పిన తర్వాతనే ప్రభుత్వం ముందుకెళ్తుంది అని చెప్పేసి ఇప్పటికే ఈ ప్రభుత్వం చెప్పింది. కాబట్టి చూడాలి మరి. ఇప్పటికే ప్రభుత్వం కూడా మాకు వీళ్ళని తొందరలో దీనికి సంబంధించిన ఒక రిపోర్ట్ ఇవ్వాలి, ఎందుకంటే ఇప్పటికే ఆలస్యం అవుతుంది. ఏం చెప్తారు, ప్రాథమిక ఒక రిపోర్ట్ ఇస్తా దానిపైన ఆ రిపోర్ట్ ప్రకారం మేము ఒక అంచనాకు వస్తామని చెప్పేసి ఇప్పటికే కమిటీ
కమిటీకి కూడా ఈ ప్రభుత్వం చెప్పింది కాబట్టి చూడాలి మరి దీనిపైన ప్రాథమిక అంచనా వేసి ఒక రిపోర్ట్ ముందస్తుగా ఇస్తారా, లేదా వాళ్ళు ఏదైతే ముందుగా చెప్పినట్లు 4 నెలలు టైం అడిగారు కాబట్టి ఆ 4 నెలల తర్వాతనే పూర్తి స్థాయిలో రిపోర్ట్ ఇస్తారా అనేది చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది యశోద.